నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండవ ఏడాది ట్యాక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలులో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఘనంగా రుక్మిణి షాపింగ్ మాల్ ప్రారంభం పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని వెల్లడించిన మేయర్ గంగాడ సుజాత క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్ క్రీడా మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ ను సిఐ జగదీష్ ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సిఐ జగదీష్ అన్నారు. ప్రతి ఏడాది అన్ని పండుగలను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా మంచి ప్రతిభ సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోనంశెట్టి చక్రవర్తి, మన్నం సుధీర్, ఏజే సొల్యూషన్ ప్రియా, ఎస్వి షాపింగ్ మాల్ శ్రీను, అపెక్స్ జిలానీ, కృష్ణారావు, ఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఐ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జగదీష్ సార్ గారిని వేదికను అలంకరించేదిగా కోరుతున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. సెక్రటరీ గారిని కూడా చిత్రాన్ని కూడా జిలానీ పాఠశాల సార్ గారిని కూడా వేదిక మీద ప్రతి సంవత్సరం సీనియర్స్కే జరుగుతుంది. ఈసారి స్కూల్ లెవెల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఒక 16 టీమ్ తీసుకొని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే శ్రీరామ్ స్కూల్ ఆడడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా బావా కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు ఇచ్చేసిన అందరికీ పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆటల పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇటువంటి ఈవెంట్స్ ఎంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ మెమోరియల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడాకారులందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటూ ఈ క్రీడల్లో గెలుపోవటం సహజము, గెలిచినా ఓడినా సరే స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించినటువంటి ఈ మెమోరియల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో మనం
క్రిస్మస్ కప్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఇన్ మెమరీ ఆఫ్ మల్లెబోయిన యశ్వంత్ యాదవ్ అని చెప్పి ఇది 3వ సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టోర్నమెంట్తో పాటు ఎవరైనా పేదలకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం శివం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే 2వ సంవత్సరం కూడా మన సూర్య దివాంగుల ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది చివరి సంవత్సరం 3వ సంవత్సరం కూడా మరొక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ మొత్తం స్కూల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈసారి 2 గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ టోర్నమెంట్కి 16 టీములు పాల్గొన్నాయి. 21 నుంచి 26వ తారీఖు దాకా ఈ టోర్నమెంట్ అనేది దిగ్విజయంగా జరుగుతుంది. 26వ తారీఖు ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్కి కూడా ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ గారు, అలాగే ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మేయర్ గారు, అలాగే 2 టౌన్ సిఐ గారు, మన సీను గారు, ఈనాటి కాలం ఎడిటర్ మన్నం సుధీర్ గారు, అలాగే ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. ఆ రోజు ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఒక 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకి కాలేజీ ఫీజు నిమిత్తం ఇద్దరికి కాలేజీ ఫీజు కూడా ఆ రోజు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎంతో పనున్నా కానీ మా కోసం టైం కేటాయించిన 2 టౌన్ సిఐ గారు జగదీష్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్లో భాగంగా 36 గంటల పాటు నిర్విరామంగా సాగిన సాఫ్ట్వేర్ ఎడిషనల్ గ్రాండ్ ఫినాలే బుధవారం రాత్రి ముగిసింది. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే 5 బృందాలను విజేతలుగా ప్రకటించి ఒక్కొక్క బృందానికి ₹1,00,000 బహుమతిని అందించారు. పోటీలో పాల్గొన్న 27 బృందాలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందించారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి వచ్చిన 162 మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను, ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విభాగాలకు చెందిన సమస్యలను కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలను చూపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని క్విజ్ కళాశాలలో నిర్వహించిన ముగింపు సభకు కళాశాల ప్రాజెక్ట్ డైరెక్టర్, పూర్వ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బివి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ఏఐసిటిఈ నోడల్ అధికారి అనిరుద్ పాల్గొన్నారు. Also, I was here as chief guest from ISRO. As project director from ISRO, I came as chief guest here for hardware hackathon. But now, as a host, this was conducted. Really, it's a very good experience to meet you all, people, youngsters, and having very good young minds. Then whatever we have felt for the Chandrayaan, I felt today and yesterday with you all people association. And then I hope you all felt a homely atmosphere here. We try our level best to make all the facilities reach it to you. Hope it may satisfy. Plus or minus something 1 kilometer, 2 kilometers will be there. Few ICRB, ISRO, the respective branches, so whatever they stipulated, you will be called for the interview. 1:10. That means one post is there. Rest of the people will be kept in panels. Some Agarwal or Jain or Chaman. I will take the privilege of inviting Dr. B.V. Subbarao Garu, Director. We all have experienced the conflict feelings. As for time, I would directly want to call the teams to come on to the stage. We'll call one by one. Then take your Srimaj.
Shri S. Bhargav Swami, IT Analyst, Capgemini India Private Limited. G. Sitash, User Experience Design Director, TCS. Assistant Professor per set. You can come forward and stand. Come forward, please. Be ready and come forward, please. Thank you, sir. Next team, please come forward. Can you please come forward? Yes, come forward, fast. Yes. Congratulations. Big round of applause. The problem statement 1. Congratulations, Precision and the AI Group. Allies from other allies. The problem statement 1. Congratulations, Grumblens. Congratulations to all 22 students. Big round of applause. It's a lot of hard work. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో 33వ డివిజన్లో సచివాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతదేవి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో 33వ డివిజన్ అధ్యక్షుడు పందిటి జేమ్స్ అధ్యక్షతన కేక్ కటింగ్ కార్యక్రమం సచివాలయ ప్రాంగణంలో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువచ్చి వారి మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని, రానున్న ఎన్నికలలో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! అమ్మా ఇంక పక్కరండి అమ్మా, పిల్లలు సైడ్ జరగండి. అట్లేమండి తీసుకున్నాడు పక్కపండి. మన 33వ డివిజన్లోని 49వ సచివాలయంలో, అంటే శివప్రసాద్ కాలనీ సచివాలయంలో వైఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వార్డు తరపున, మా కార్పొరేటర్ గారి తరపున, మా కార్యకర్తలతో అందరి తరపున, మన సచివాలయ స్టాఫు, మన వాలంటీర్లు, ఇక్కడ పిల్లలకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా పేదల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు మరి పేదలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ మధ్యవర్తి డలారీ వ్యవస్థ లేకుండా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం వెళ్ళవేళ్ళ తలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు 2024లో ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలు మనకు ముందు కావాలంటే మనం ప్రతి ఒక్కరం తెలుసుకొని ఈ మంచి జరిగే వ్యక్తి, మంచి చేసే ప్రజలకు, పేద ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గెలిపించుకొని రేపు 24లో ముఖ్యమంత్రిగా మళ్ళా చూడాలని, అదే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజలందరూ, ఒంగోలు ప్రజలందరూ ఆయన బాటలో ఉండి మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళా మంత్రిగా చూసి మనం ఆనందంగా చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది, వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్లో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఎవరికి తగిన సహకారం వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శివప్రసాద్ కాలనీ సచివాలయ తరపున, స్టాఫ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి, సీఎం జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా సచివాలయం తరపున. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలా ఈ 4 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, సంక్షేమ పథకాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకి ఎవరికి ఏది సంక్షేమ పథకం అందాలో ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు చూసి ఓరవలేక పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో చేసే పథకాలని భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమి వాళ్ళ చేత కాదు. వాళ్ళకి పరిపాలన చూసి వ్యసనం పుట్టి ఎలాగైనా సరే బడుగు బలహీన వర్గాలకి, కింద స్థాయి తరగతులకి ఎవరికి అందకూడదనే వాళ్ళ ఆలోచన. కానీ ముందు రోజుల్లో ఈ 4 సంవత్సరంలో ఇచ్చిన సంక్షేమ పథకాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. 2004 సంవత్సరంలో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, 10 సంవత్సరాలు పొత్తులు పెట్టుకున్నా చేతకాని పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు దుష్ట ఆలోచనలు కలిగి దుర్మార్గాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు చల్లవు. ఇది జగన్మోహన్ రెడ్డి 2024 ఖచ్చితంగా చెప్పు దెబ్బ చూపించి మళ్ళీ సీఎం అవుతారు గ్యారంటీగా. ఎందుకంటే సంక్షేమ పథకాలు అతన్ని జగన్మోహన్ నిలబెడతాయని మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము ఆశిస్తున్నాము. రూపకర్త, సంక్షేమ పథకాల సారథి, నిరుపేదల పాలిటి పెన్నిది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 33వ డివిజన్ తరపు నుంచి, వాళ్ళ ప్రజల తరపు నుంచి, సచివాలయం తరపు నుంచి. ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుని ఎందుకు మనం ఆ విధంగా చేసుకోవాలి, ఈ కార్యక్రమం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి అంటే, ముఖ్యమంత్రి అని హోదాతో చేసుకోవాల్సిన పని లేదు. ఇవాళ నిరుపేదల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఆశీర్వదిస్తున్నారు. రాత్రి మా కాలనీలో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రికి కూడా కేకులు కటింగ్ చేయని విధంగా యానాది కాలనీ, మిలిటరీ కాలనీ, శివప్రసాద్ ప్రతి కాలనీలో కేక్ వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని పిలిచారు. ఇవాళ ఆయన మీద వాళ్ళు లబ్ధి పొందుతున్న విధానాన్ని బట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఆ విధంగా చూపించారు. అలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని 2024లో మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయి అనే విధానంతో మేము విన్నవించుకుంటున్నాము. ఖచ్చితంగా బాగా భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా నిండు 100 ఏళ్ల పాటు ఉండాలని ఆశిస్తున్నాం. షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటి రెటీనా పరీక్షలు చేయించుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే కంటి నరాలు దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉందని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నే ఆంజనేయులు, డాక్టర్ కె విద్య తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు, శుక్లము, మసక పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కంటి రెటీనా పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నే ఆంజనేయులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో షుగర్ వ్యాధి వలన అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని, నిర్లక్ష్యం చేయకుండా కంటి రెటీనా పరీక్ష చేయించుకోవాలని అవగాహన కల్పించారు. కంటి శుక్లము, లేజర్ పాకో ఆపరేషన్ కు కంటిలో చిన్న రంధ్రం ద్వారా అత్యాధునిక పద్ధతిలో చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంజెక్షన్ వేయాలి. ఇంజెక్షన్ ఒకటే ఆరోగ్యకి పోయినా కాకానికి పోయినా డబ్బు ఇంజెక్షన్ వెనక్కి రమ్మా కొంచెం. ఎన్ని రోజులు అద్దాలు తీసుకుని సేమ్ సరిపోతాయి. ఎన్ని రోజులు తీసుకున్నాను? 6 months కొనేసి హాస్పిటల్లో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో ముఖ్యంగా మేము కాన్సంట్రేషను షుగర్ వ్యాధి వలన హైపర్టెన్సివ్ బీపీ ఉన్నవారికి కంటి జబ్బులు ఏ విధంగా వస్తాయి అనే పరీక్షలు ముఖ్యంగా చేస్తున్నాము. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీగా కంటి పరీక్షలు, కంటి రెటీనాకు సంబంధించిన పరీక్షలు, కంటి మ్యాకులకు, కంటి ఆప్టిక్ డిస్క్ సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాలను. 5 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వలన కానీ, బ్లడ్ ప్రెషర్ వలన కానీ కంటి నరము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి గుండెలో కొవ్వు ఎలా చేరుతుందో కంటి లోపల నరాల్లో కూడా కొవ్వు చేరి రక్తం చిట్లి వెంటనే చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ అవగాహన ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కల్పించుకొని 5 సంవత్సరం షుగర్ దాటిన వారు అందరూ సంవత్సరానికి ఒకసారి కంటి నరము ఎలా ఉందో పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ పరీక్షను ఫండోస్కోపీ, రెటినోస్కోపీ మరియు ఓసిటీ అంటాము. ఈ పరీక్షలు కంపల్సరీ రెటీనా టెస్టులన్నీ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలను. అలాగే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన వారు 6 నెలలకు ఒకసారి కంటి నరముల పరీక్ష, రెటీనా పరీక్షలు చేయించుకోవాలను. 15 సంవత్సరాలు దాటిన వారు 3 నెలలకు ఒకసారి కంటి నరము పరీక్షలు, కంటి రెటీనా పరీక్షలు, షుగర్ వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డ్యామేజ్ అనే పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలను. అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అందరూ వీలైనంత వరకు సాయంత్రం పూట ఆహారము 6-7 గంటల లోపలే తీసుకోవాలను. ఎందుకంటే మనం నిద్రపోయేదానికి ఆహారం తీసుకునేదానికి మినిమం 2 గంటల తేడా ఉండాలి. ఎందుకంటే ఆహారం తీసుకున్న 1.5 గంటల నుంచి 2 గంటల లోపల షుగరు రక్తంలో హైగా పెరుగుతుంది. ఆ పెరిగిన దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి మనము షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపల ఆహారం తీసుకొని
9 గంటలు 10 గంటల లోపల నిద్రపోవాలి. అలాగే 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు, తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళను. ఎక్కువగా షుగర్ వలన ప్రాబ్లమ్స్ నైట్ టైమే జరుగుతాయి. మనం ఫంక్షన్కి వెళ్ళి ఏమైనా స్వీట్లు తీసుకొని ఏమైనా జ్యూసులు తాగి చాక్లెట్లు ఏమైనా తిన్న తర్వాత 9 గంటలకు తీసుకుంటే 9:30 నిద్రపోయామంటే రాత్రిపూట 11-12 గంటలకు షుగర్ 300-350 వచ్చినప్పుడు. ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎంల పరిస్థితిని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. సంబంధిత రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో వినియోగించడం కోసం జిల్లాకు వచ్చిన ఈవీఎంలను ఇటీవల ఎఫ్ఎల్సీ నిర్వహించి సక్రమంగా ఉన్న వాటిని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక క్రమ పద్ధతిలో గోదాములలో భద్రపరిచామన్నారు. లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఈవీఎంలను ఆ సమయంలోనే ఎలక్షన్ కమిషన్ కు సరెండర్ చేశామని అన్నారు. జిల్లాకు కొత్త ఈవీఎంలు వచ్చినందున ఈసారి ఎన్నికలలో ఈవీఎంల పరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఎదురుకావనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. వీళ్ళతో మనం వీ కెనాట్ డూ ఎలక్షన్స్. అంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు చూడకుండా చేసిన పని మళ్ళీ మీరు తప్పు చేస్తే ఎట్లా? ఒకసారి అది చూడండి ఎక్కడ జరిగిందో ఈ లైన్ అంతా కూడా మనం తీసుపెట్టారు ఇక్కడ. అంటే ఎడిషనల్గా లాస్ట్కి వచ్చినప్పటికీ 3-4 మిగిలిపోతాయి కదా, ఇది మళ్ళీ దానిలో కలిపితే మనం కనెక్ట్ చేద్దాం చేసుకుంటే పక్కన. ఓకే, 3 మాత్రం. ఎస్ సార్. చూడండి 4 సైడ్లకు పెట్టండి. ట్రైనింగ్ అవేర్నెస్ స్వీప్. మేమేంటంటే మన బాక్స్ మీద అంటించాము సార్. ఈవీఎం మీదే పెట్టేయండి. ఈవీఎం సపోజ్ టేబుల్లో పెడితే చిన్న కార్డు 3 సైడ్ల కార్డులో పెట్టేసేయండి. ఓకే, సో ఎల్లో స్టిక్కర్స్ అన్ని కూడా స్టిక్కర్స్ పెట్టేసి ఓన్లీ ఫర్ ట్రైనింగ్ అవేర్నెస్. ఎస్ సార్. ఆల్రెడీ ఎడిషనల్గా కానీ కుట్టించి అన్ని సిద్ధం చేస్తాం. ఎందుకంటే దీనికి ఫస్ట్ మనం బిల్స్ పెట్టి చేశాం సార్. అప్పుడు లాస్ట్ వెంకటేశ్వర గారు క్లోజ్ చేశారు అంటే కాస్ట్ క్లోజ్ చేస్తాం. అది క్లోజ్ చేయకుండా ఉంటే అసలు కూడా వచ్చేది ఎలక్ట్రానిక్ పాడైపోతుంది. మనం ఫస్ట్ పెట్టించాం సార్. 2018 ఎలక్షన్ టైంలో పెట్టించాం సార్. తర్వాత వాళ్ళు సైడ్లో పెట్టుకోవచ్చు. సార్ ఫస్ట్ అన్ని ఫ్రీ పెట్టే టోటల్. ఎస్ సార్, టోటల్ సార్. ఇవన్నీ పార్లమెంట్ సంబంధించిన ఇవన్నీ సార్. కదా సార్ సార్ ఇది మనం ఈ లోపల నిలుపుకుంటాం సార్. మన ఈ లైవ్ ఏ నెంబర్ ఉన్నాయి కూడా మనకు ఒక షీట్ ఉంది. ఒకరోజు సప్లైంగ్ ఓపెన్ చేసి అంతా కూడా ఏర్పడి 5 నేను ఒకటి పెట్టాను, నువ్వు పెట్టింది క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ పొలిటికల్ పార్టీస్తో పాటు ఈ డబుల్ లాక్ ఓపెన్ చేసేసుకొని లోపల ఉంటున్న BUs అండ్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ అండ్ VVPATs ఈ పరిస్థితి అన్ని కూడా ఎలా ఉంది నువ్వు చూడడానికి రావడం జరిగింది. లాస్ట్ 2 months ముందు ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ అనే ప్రక్రియ ఆల్ EVM పార్ట్స్ అంటే BUs, CUs అండ్ VVPATs అన్నీ కూడా 100% కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ECI నుంచి ఇంజనీర్స్ వచ్చేసి దాదాపుగా ఒక 15 days అసలు 21 days ఇక్కడ ఉండి ఇదన్నీ కూడా చెక్ చేసేసి మనకి సరిచేసి పెట్టడం జరిగింది. డిఫెక్టివ్ ఈవీఎంస్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఆల్రెడీ ఈసీఐకి ఫర్ రిపేరింగ్ కోసం పంపించడం జరిగింది. సో ఇవాళ ప్రతి రూమ్లో కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సెపరేట్గా అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెపరేట్గా ఈవీఎంస్ పెట్టి ఒక స్టాక్ ప్రకారం ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఎన్ని నెంబర్ విచ్ ఈవీఎం ఆర్ కెప్ట్ అని గురించి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాము. సో సబ్సిక్వెంట్గా వచ్చిన ర్యాండమైజేషన్లో ఈ డేటా విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇట్. సో ఇప్పుడు
దీని తర్వాత నెక్స్ట్ ర్యాండమైజేషన్స్కి ఆల్ పొలిటికల్ పార్టీస్తో ఇక్కడ మరొకసారి అన్ని పని జరుగుతుంది. సో ఈవీఎంస్ ఈసారి మనందరికీ కూడా కొత్త ఈవీఎంస్ ఇవ్వడం వలన మనకి రిజెక్షన్స్ కూడా చాలా తక్కువ అయింది. సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో మనకి ఈవీఎంస్ వలన వచ్చిన ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుందని అనుకుంటున్నాం. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తున్నారని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ కేక్ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. రానున్న ఎన్నికలలో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకున్నప్పుడే పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అన్నారు. అంటే సైడ్కి వస్తా. అన్నా అన్నా అనుకున్నా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 51వ జన్మదిన శుభ సందర్భముగా జిల్లా తరపున వారికి శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్టడుగున పేదవారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈరోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి, 175కు 175 స్థానాలు గెలిపించాలి, 25 పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన వాసన నేతృత్వంలో ఇక్కడ 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానము గెలిపించి జగనన్నకు అంకితం చేయవలసిందిగా మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నమస్కారం. జనం మెచ్చిన నాయకుడు, జనంలో నుంచి పుట్టిన నాయకుడు జననేత జగనన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే మన జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసుడు మా యువ నాయకుడు అయినటువంటి ప్రణీత్ రెడ్డి గారి యొక్క మరి అధ్యక్షతన
అలాగే వారి ముఖ్య అతిథులుగా అలా మా ఉడా చైర్మన్ గారు అందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వారికి భారీ కేక్ కట్ చేసి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో జనాలందరినీ కూడా మెప్పించి నాయకుడు అయ్యాడు, అలాగే సీఎం కూడా అయ్యారు. మరి ఈ రోజున వారి ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చినటువంటి పట్టు అయితేనేమి, ఏదైనా సరే ముఖ్యంగా మహిళల పక్షాన వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి విధానం అయితేనేమి, ప్రజలందరూ కూడా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన గౌరవ సీఎం గారు. ఖచ్చితంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఇంకా మరిన్ని స్థానాల్లో గెలుపొంది వారు ఏదైతే 175 సీట్లని మరి గెలుపొందని ఆశిస్తున్నారో ఆయనకు ఆశయం మేరకు మరి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని, అలాగే మరి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాన్య శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి 8 సీట్లు కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే 2004లో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సీఎంగా చేసి 2009 ఎట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారో, జగన్ గారు అట్లాగే 2019లో ఎట్లా గెలిపించారో మళ్ళీ 2024లో అట్లా గెలిపిస్తారని గంటాపరంగా చెప్తున్నాను. అంతేకాకుండా జగన్ గారు ఒక రోల్ మోడల్ అండి. ఆయన పెట్టిన సచివాలయం సిస్టమ్ అయినా, వాలంటీర్ సిస్టమ్ అయినా కన్ఫామ్గా ఆయన మాటకు చెప్తున్నాను, చూసుకోండి. అన్ని రాష్ట్రాలు కాపీ చేయబోతున్నారు. ఇది ఒక గ్రేట్ సిస్టమ్. ఇలా ఇప్పుడు ఒక హౌస్ డెలివరీ సిస్టమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ఫస్ట్కి చూస్తే ప్రతి ఒక్కరు పెన్షన్ కోసం పెద్ద క్యూ కడుతున్నారు ముస్లిం వాళ్ళందరూ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో కన్ఫామ్గా ఈ సిస్టమ్ ప్రతి స్టేట్ కాపీ చేయబోతుంది. అట్లాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేయాలి. నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలి. జై జగన్. ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఒంగోలులో సందడి చేశారు. హెబ్బా పటేల్ ను చూసేందుకు అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒంగోలు ట్రంక్ రోడ్లోని రుక్మిణి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా రుక్మిణి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం అక్కడ లేటెస్ట్ డిజైన్లతో జరుగుతున్న వస్త్రాలను, చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ రెండవసారి ఒంగోలుకు రావడం జరిగిందన్నారు. ఒంగోలు నగర ప్రజలు ఆదరాభిమానాలు మరవలేనివన్నారు. అలాగే తాను మరో 2 సినిమాలలో ప్రస్తుతం నటిస్తున్నట్లు, వెబ్ సిరీస్లో కూడా తాను నటిస్తానని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ రుక్మిణి షాపింగ్ మాల్ను ఆదరించాలని తెలిపారు. తనను ఆహ్వానించిన రుక్మిణి షాపింగ్ మాల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. Hello Andy, Andarki Namaskaram. Nenu mi Heba Patel. This is my second or third time in Ongole, but
ఒంగోల్ ఫుడ్, ఒంగోల్ ప్లేస్ నాకు చాలా ఇష్టం. అండ్ రుక్మిణి షాపింగ్ మాల్ ఇనాగ్రేట్ చేయడానికి నేను మళ్ళీ ఒంగోల్కి వచ్చాను. అండ్ వంశీకృష్ణ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద లాంచ్ ఆఫ్ రుక్మిణి షాపింగ్ మాల్ ఇన్ ఒంగోల్. They have clothing for men, women, kids. It's an entire family shopping experience. మంచిగా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి అండ్ ప్రశాంతంగా షాపింగ్ చేయండి. तेलुगु ही है, श्रीनिवास रागेश्वर के साथ एक फिल्म है और एक हॉटस्टार का सीरीज है और एक तमिल फिल्म है. ये वेब सीरीज में कैसा क्यों लिए आपने टर्न हुए? मेरे को वेब सीरीज देखने पसंद है, तो इसलिए मैं सोचा जो मुझे देखने पसंद है मैं वो करूँगी. बोले तो कौन सा रोल करने के लिए आप ज़्यादा इंटरेस्ट दिखाते हैं? जो मुझे पसंद आया तभी स्टोरी सुन के वो ऐसा एक पर्टिकुलर रोल. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది ట్యాబ్స్ పంపిణీ చేస్తున్న సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రకాశం భవన్లోని స్పందన హాలులో విద్యాశాఖ అధికారులు గురువారం నిర్వహించారు. కలెక్టర్తో పాటు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారు ట్యాబ్స్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాబోధనతో కూడిన టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 496 పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,617 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో టీచర్లు బోధించిన పాఠ్యాంశాలను తిరిగి ఇంటి వద్ద నేర్చుకోవడానికి వీలుగా ముఖ్యాంశాలను వీడియోల రూపంలో ఈ ట్యాబ్లలో చక్కగా పొందుపరిచారన్నారు. అదే విద్యార్థులకు అందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించాలి అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ ఏఎస్ ఆధ్వర్యంలో మరి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు 10% అందరు కాదు 10% అలా జరిగింది, కానీ అలా చేయొద్దండి. ఎందుకంటే దాని ఉన్న విలువ మనం దాదాపు పోయినసారి 21,000 ముందు చూపు ఆలోచనతో ఈరోజు తీసుకున్న వాళ్ళు వెళ్ళొద్దు. గౌరవ ఇప్పుడు మేయర్ గారైనటువంటి శ్రీమతి గంగాడ సుజాత గారిని ఆదివాసీ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ గారు వారిని గౌరవ కలెక్టర్ గారు సన్మానం చేసిన కార్యక్రమం. తదుపరి ఈ యొక్క కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారితో అసిస్టెంట్ కలెక్టర్ గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం. తదుపరి శాంతిలే గారు వారు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. దాన్ని గౌరవ కలెక్టర్ గారి సన్మానం. తర్వాత ఎమ్మెల్సీ గారు గౌరవ చెప్పండి కొట్టండి. మన గౌరవ కలెక్టర్ గారికి మన శాసనమండలి సభ్యులు పెద్దలు వారి చేత సన్మానం చేసేటువంటి కార్యక్రమం. స్కూల్ టైమింగ్ మాత్రమే అరగంటలో 45 మినిట్స్ లో ఏం చెప్తున్నారో అది నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని రివైజ్ చేసుకొని మళ్ళీ అండర్స్టాండ్ చేయడం.
సో మన పిల్లలకి ఉంటున్న ఈ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అంటే ఇట్ డజంట్ హ్యాపన్ ఇన్ వన్ సింగిల్ వే. దాని పర్స్పెక్టివ్స్ అంటారు. సో మీకు కూడా చాలాసారి ఈ విషయం గురించి మాట్లాడారు. సో కాన్సెప్చువల్ డెవలప్మెంట్ హ్యాపన్స్ ఇన్ మల్టిపుల్ ఫ్యాషన్, వేరియస్ పర్స్పెక్టివ్స్ లో జరుగుతుంది. అంటే ఒక విషయాలు ఒకసారి మనం చదివితే ఒక విధానంగా అండర్స్టాండ్ అవుతుంది. అది వివిధ విధానంగా చదువుతున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకు వస్తున్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో ఉన్నది. ఇప్పుడు ఇది అన్ని ఎట్లా పూర్తి చేయాలి అంటే ఒక చిన్న టూల్, ఈ ట్యాబ్, స్క్రీన్. సో దీంట్లో మీకు పిల్లలు చదువుతున్నప్పుడు కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అంటే మీరు 5th స్టాండర్డ్ 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్తున్నప్పుడు ఈ 5వ తరగతిలో చదివిన చాప్టర్స్ అన్ని కూడా ఒక 40-50% అర్థమవుతుంది, అంతే కదా. వీళ్ళన్నీ కూడా కొంచెం మెమరీలో ఉంటాయి, బట్ కాన్సెప్ట్స్ గా డెవలప్ అవుతుంది. సో 6th స్టాండర్డ్ వెళ్తున్నప్పుడు 6th స్టాండర్డ్ లో చదువుతున్నది ఒక 60% రీటర్న్ అవుతుంది. ఇట్లా మీ బుక్స్ కూడా అట్లాగే ప్రిపేర్ చేసేది, ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కూడా అట్లాగే డిజైన్ చేస్తారు. దే డోంట్ మీకు ఇచ్చిన అన్ని కూడా 100% అర్థం కావాలని చేయరు. సో 6th స్టాండర్డ్ లో ఉన్న ఐటమ్స్ 7th స్టాండర్డ్ లో కూడా కంటిన్యూ అవుతుంది, అంతే కదా. ఈ కంటిన్యూస్ గా చదువుతున్నప్పుడు మీరు 10th, 8th, 9th, 10th వచ్చినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకి ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఈ ట్యాబ్ ని ఒక విషయము, ఈ విషయాలు ఇంకా ఎక్కువ మీకు సులభంగా చేయడానికి కోసము ఈ పర్టికులర్ ఒక ఉద్దేశం, ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకోవడం జరిగింది. దీంట్లో ట్యాబ్ ని ఒక విషయము ఇట్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్ డివైస్, అంతే కదా. బట్ దాని వెనక ఏం ఇంపార్టెంట్, ట్యాబ్ ఇంపార్టెంటా, కంటెంట్ ఇంపార్టెంటా? కంటెంట్. సో ఈ ట్యాబ్ క్యాన్ షో యూ ఎనీథింగ్, బ్యాడ్ కంటెంట్, గుడ్ కంటెంట్, బెస్ట్ కంటెంట్, దాన్ని కూడా ట్యాబ్ నుంచి ఇది మనకు ఉపయోగపడుతుందా, వెదర్ ఇట్ ఈస్ అ టూల్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ సమ్ అదర్ పర్పస్ అని మనం నిర్ణయం చేసుకోవాలి. అందరికీ కూడా టెంప్టేషన్స్ ఉండవచ్చు. ఓకే, ఒక సినిమా చూస్తాము, ఏదైనా ఒక యూట్యూబ్ లో ఉన్న రీల్స్ కానీ టిక్ టాక్ కానీ చూస్తాము అని అందరికీ ఒక చిన్న టెంప్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ పిల్లలకి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు ఓకే, స్క్రీన్ లేకుండా ఎవరి ఇల్లు లేదు, అన్ని ఇంట్లో ఏదో మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో స్క్రీన్ లేకుండా మనం బతకలేము. ఇప్పుడు ఏదైనా ఒక చోట్ల వెళ్ళినప్పుడు మనం స్క్రీన్స్ తో వెళ్ళాలి. బట్ మనం ఎదగాలి, వీ హ్యావ్ టు అచీవ్ అవర్ అంబిషన్, వీ హ్యావ్ టు అచీవ్ అవర్ గోల్. అంటే యూ హ్యావ్ టు చూస్ ద రైట్ కంటెంట్. మీరు కరెక్ట్ కంటెంట్ చూస్ చేయడంలో మీరందరూ ముందుకు ఉండాలి. దాంట్లో తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పిల్లలు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఓకే, వెరీ హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, చాలా కాన్ఫిడెన్స్. ఇదని గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మాట్లాడితే ఒక కిక్ వస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో పెద్ద పెద్ద పర్సనాలిటీగా అవుతారు, చాలా సొసైటీకి యూజ్ అవున ఒక వ్యక్తి అవుతారని చాలా నమ్మకం నాకు వస్తూనే ఉంటాయి. సో మీ అందరితో మాట్లాడతాం. ఇక్కడ ఉన్న ఫేసెస్ కూడా చాలా పరిచయమైన. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2వ ఏడాది ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలులో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్. ఘనంగా రుక్మిణి షాపింగ్ మాల్ ప్రారంభం. పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని వెల్లడించిన మేయర్ గంగాడ సుజాత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి BJMJ న్యూస్.